నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇటీవలే గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అందులో యువతులు సత్తా చాటారు. ఓవైపు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ కొలువు సాధించిన వారు కొందరైతే కూలి పనులు చేస్తూ గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఓ మహిళ వంతైంది. పట్టుదల, కృషి ఉంటే సాధించలేంది ఏదీ లేదు అనడానికి ఈ యువతులే నిదర్శనం. గ్రూప్ 1 ఫలితాల్లో మచిలీపట్నం అమ్మాయి విజయం సాధించారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంకల్పం ఉంటే సాధించలేంది ఏదీ లేదు అనడానికి సాయి ప్రవళిక నిదర్శనం. మచిలీపట్నానికి చెందిన సాయి ప్రవళికపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గ్రూప్ 1 ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు సాయి ప్రవళికకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఎస్ సత్యనారాయణ, పద్మా దంపతుల కుమార్తె సాయి ప్రవళిక. గ్రూప్ 1 ఫలితాల్లో ఆశించిన ర్యాంకు రావడంతో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆమె సాధించిన విజయంపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. నా పేరు సాయి ప్రవళిక. రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో నాకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. నేను పుట్టింది మచిలీపట్నం. నా 10th వరకు నేను మచిలీపట్నం అమలేశ్వరి విద్యానికేతన్లోనే చదువుకున్నాను. తర్వాత గూడవల్లి గౌతంలో ఇంటర్ చదివాను, ఇంటర్మీడియట్. తర్వాత హైదరాబాద్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. దాన్ని తదుపరి నాకు వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వచ్చింది. యునైటెడ్ హెల్త్ గ్రూప్స్లో నేను అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1 year పైనే పనిచేశాను. లేటర్ నేను రిజైన్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ రాశాను. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వచ్చింది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కర్నూలులో వచ్చింది. పత్తికొండలో పనిచేశాను ఒక 2 years. ఇంకా నాకు ఇంకా ఏదో చేయాలని ఒక ఆశ ఉండి నేను రిజైన్ చేసేసి వస్తాను అన్నప్పుడు కూడా మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేశారు, డిస్కరేజ్ చేయలేదు. ఆడపిల్లే కదా అని చదివించడం ఎందుకులే అని చెప్పి మానేయకుండా వాళ్ళ ప్రోత్సాహం అండ్ మా ఫాదర్కి ఈ సివిల్స్, ఐఏఎస్ రాయాలని ఎప్పటి నుంచో ఉండింది. ఎవరో ఒకళ్ళు, నేను కానీ మా బ్రదర్ కానీ ఎవరో ఒకళ్ళు కళ నెరవేర్చాలి అనే ఒక కోరిక ఉండింది. అట్లీస్ట్ నాకు అది నా మైండ్లో అలాగా చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల నాకు కూడా మేబీ అదే ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటా. బ్యాంక్ని వదిలేసి, జాబ్ని వదిలేసి ఇంకా కష్టపడి పర్స్యూ చేయడానికి. సో నేను జాబ్ని వదిలేసిన తర్వాత కూడా నేను ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. ఆప్షనల్కి అండ్ దీనికి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను. అండ్ సెల్ఫ్ స్టడీయే చేసుకున్నాను లాస్ట్ 2 years నుంచి. అండ్ ఈ మధ్యలో నేను గ్రూప్ 1 రాశాను. ఇది కూడా మా డాడీ ఎందుకు యూపీఎస్సీ ఒకటే రాస్తున్నాను, ఇది కూడా సిమిలర్ సర్వీసే కదా అని గ్రూప్ 1 రాసుకున్నాను. అండ్ ఈ గ్రూప్ 1 ఇది వచ్చింది. బట్ స్టిల్ ఐ వాంట్ టు పర్స్యూ యూపీఎస్సీ. నేను మళ్ళీ ఎగ్జామ్ రాద్దామని అనుకుంటున్నాను. ఈ టోటల్ జర్నీలో నా ఫస్ట్ మెయిన్ సపోర్ట్ వచ్చి మా పేరెంట్స్, మై మదర్ అండ్ మై ఫాదర్ బోత్ సపోర్టెడ్ మీ ఎమోషనల్గా అన్ని రకాలుగా హోలిస్టిక్ సపోర్ట్ ఇచ్చారు. మై ఫ్యామిలీ, మా బ్రదర్ కానీ, మా సిస్టర్ కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, పెద్దమ్మ వాళ్ళు కానీ అందరూ దే సపోర్టెడ్ మీ, నెవర్ డిస్కరేజ్డ్ మీ. నన్ను ఎప్పుడు ఏంటి ఇట్లా చేస్తున్నావు అని ఎప్పుడు అడగలేదు. అండ్ ద నెక్స్ట్ సపోర్ట్ గోస్ టు మై ఫ్రెండ్స్ who are also in the services, ప్రిపరేషన్లో ఉన్నారు. బట్ దే ఫార్మ్డ్, వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యి వీ యూస్ టు హ్యావ్ గ్రూప్ స్టడీస్, టీమ్ వర్క్ ఉండేది. సో ఆల్ దీస్ థింగ్స్ నాకు తెలిసినంత వరకు దీస్ ఆర్ ద థింగ్స్ దట్ లెడ్ మీ టు దిస్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గ్రూప్ 1 పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడం వెనుక సాయి ప్రవళిక పట్టుదల, నిరంతర కృషి ఉంది.
భవిష్యత్తులో ప్రజలకు ఉత్తమ పాలన అందిస్తూ ఆదర్శవంతమైన అధికారినిగా నిలవాలని ఆమె తల్లిదండ్రులు, స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో సాయి ప్రవల్లిక చూపిన శ్రద్ధ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. నేను ప్రవళిక వాళ్ళ మదర్ని. నా పేరు పద్మ. నేను సచివాలయంలో చేస్తాను. ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా 50 సచివాలయం మచిలీపట్నం చేస్తున్నాను. మా పాప చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. తను చాలా స్ట్రగుల్ అయింది ఈ పోస్టు రావడానికి. సివిల్స్ కానీ ట్రై చేసింది ఫస్ట్ నుంచి కూడా. తను బాగా ఎంకరేజ్ చేసాం. తనకి ఫస్ట్ బ్యాంక్ జాబ్ వచ్చినా సరే వదులుకొని వెళ్ళింది. అప్పుడు కూడా అడిగింది, ఇట్లా వదిలేసి వెళ్ళిపోతున్నాను, మీకు ఏమైనా ఇబ్బందా అని. అయితే నువ్వు కొట్టగలను జాబు అనే కాన్ఫిడెన్స్ నీకుంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి మేము పంపించాం తన్ని. నిజంగా తన అన్న మాటను బాగా నిలబెట్టి ఇప్పుడు మంచి చాలా చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది. మా దీంట్లో కూడా ఎంత దగ్గరలో కూడా ఎవరు ఈ స్థాయిలో లేరని నా ఇది. అంత మంచి జాబ్ కొట్టింది, మంచి పేరు తెచ్చిపెట్టింది. తన నమ్మకాన్ని తను నిలబెట్టింది, మమ్మల్ని నిలబెట్టింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అయితే ఆడపిల్లలు చదువెందుకు అనే ఈ రోజుల్లో అయితే బ్యాంక్ జాబ్ వచ్చినప్పుడు మేము కూడా అనుకున్నాం పెళ్లి చేసి పంపించేద్దామని. ఆ అమ్మాయి సంకల్పం చూసి వద్దులే, నేనైతే మ్యాచెస్ కూడా చూశాను కొన్ని. కానీ తనకి ఇష్టం లేదు అన్నప్పుడు ఇంకా డ్రాప్ అయిపోయాము. ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం, తనే వెళ్తానన్న సంకల్పంతో ఉంది కాబట్టి పంపిద్దామని చెప్పి జాబ్ రిజైన్ చేయించి సివిల్స్కి పంపించాము. ఆడపిల్లలు ఆడపిల్ల మగపిల్లడు అని కాదు, మాకు ఎవరైనా ఒకటే. మా బాబాయినా నాకు ఒక పాప బాబు, బాబాయినా పాప అయినా ఒకటే. ఆయన్ని చదవమన్నాం, కాకపోతే ఆయన బ్యాంక్ ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు. తినేమో లేదు నేను రిజైన్ చేసి వెళ్తానందని పంపించాము. చాలా ప్రౌడ్గా ఉంది మాకైతే. ఆడపిల్లల్ని మగపిల్లలు లేకుండా ఎవరైనా చదివిస్తేనే అలా ఇదేంటో తెలుసుద్ది. ఆడపిల్లలకు మగపిల్లలు నాకు తెలిసి ఆడపిల్లలకే బాగా డెడికేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక మాట అంటే ఆ మాట పట్టుదలగా సాధించగలం అనే ఇది చూపిస్తారు. మనం నమ్మాలి, వాళ్ళని నమ్మితే తప్పకుండా సాధిస్తారు ఆడపిల్లలు. థ్యాంక్ యూ. ప్రవల్లిక తండ్రి సత్యనారాయణ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. ఆమె సోదరుడు బ్యాంక్ మేనేజర్గా విధుల్లో ఉండగా ఇప్పుడు ప్రవల్లిక డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ప్రవల్లిక విద్యాభ్యాసం మచిలీపట్నం అమలేశ్వరి పాఠశాలలో 10వ తరగతి వరకు కొనసాగింది. ఇంటర్మీడియట్ విజయవాడలోని గూడవల్లి గౌతమ్ కళాశాలలో, బీటెక్ హైదరాబాద్లోని శ్రీ వాసవి ఇంజనీరింగ్లో చేశారు. తర్వాత ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కర్నూల్లో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. గ్రూప్స్ మీద ఆసక్తితో ఉద్యోగం విడిచిపెట్టి 3 సంవత్సరాలు ఇంటి వద్దే ఉండి ప్రిపరేషన్ కొనసాగించి ఎట్టకేలకు మంచి ర్యాంకు సాధించారు. డిప్యూటీ కలెక్టర్గా సేవలందించబోతున్నారు. తిరుపతికి చెందిన యువతి సంచలనం సృష్టించారు. వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆశ్చర్యపరుస్తున్నారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు. పట్టుదలతో శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని తిరుపతికి చెందిన బయ్యాల చాందిని నిరూపించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకుని ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్తో మొదలైన ఆమె విజయ యాత్ర అత్యున్నతమైన గ్రూప్ 1 డీఎస్పీ పోస్టు వరకు చేరడం విశేషం. ఆమె సాధించిన ఈ వరుస విజయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. నా పేరు చాందిని. నేను రీసెంట్గా గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలలో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాలలో కూడా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఇంకా దాంతోపాటు రీసెంట్గానే జ్యుడిషియరీలో కూడా జాయిన్ అయినాను. ఒకేసారిగా అన్ని ఫలితాలు రావడం వల్ల 3 జాబులు ఒకేసారి వచ్చినాయి. నేను చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు కూడా ఇక్కడే తిరుపతిలోనే చదివాను. ఆ తర్వాత డిగ్రీ కోసం చెన్నైలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ట్రిపుల్ ఈ కంప్లీట్ చేశాను.
నాకు చిన్నప్పటి నుండి మా నాన్న ఎప్పుడో తెలియని వయసులోనే ఇంకా మనకి ఏంటి అని తెలియని వయసులోనే నువ్వేమవ్వాలి అంటే ఒకసారి ఏదో నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారు. అప్పటికి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఇంకా ఆ తర్వాత అది అలా నాకు చిన్నప్పుడు ఒక ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా నేను సివిల్ సర్వీసెసే చేయాలి అని అనుకునేదాన్ని. అప్పటి నుండి ఎవరు అడిగినా కూడా నేను కలెక్టర్ అవ్వాలని చెప్పేదాన్ని. ఇంకా అది అలా ఉండడం వల్ల ఇంజినీరింగ్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ టీసీఎస్, సీటీఎస్, ఇన్ఫోసిస్ వాటిలో జాబ్స్ వచ్చాయి. ఇంకా వేరే కంపెనీస్‌లో గూడా ట్రై చేయను కూడా లేదు నేను. ఇంకా హైయర్ ప్యాకేజెస్ కోసం. సివిల్ సర్వీసెస్ కోసం ఇంకా ఢిల్లీ వెళ్ళిపోయాను. అక్కడే ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటికొచ్చి ఇంట్లోనే చదువుకుంటూ ఉండిన్నాను. యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రావడం వల్ల మధ్యలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం చదివున్నాను. ఆ ప్రిపరేషనే కొంచెం నాకు బాగా హెల్ప్ అవ్వడం వల్ల ఇది ఇంతలా సాధించగలిగాను. మా ఇంట్లో మా నాన్న గాని, మా అన్న గాని, మా వదిన గాని అందరూ గూడా గవర్నమెంట్ జాబ్‌లోనే ఉన్నారు. నాకు ఇప్పుడు డీఎస్పీగా రావడం అనేది, అది ఒక డీఎస్పీ జాబ్ అనేది మనం ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండి ఎంతో సేవ చేయగలం. ఇంకా మా నాన్నగారి స్ఫూర్తితో నేను ఎంతో నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. నేను మొదలెట్టింది అనుకున్నది కలెక్టర్ అవ్వాలని. ఇప్పటికీ ఒక తొలి మెట్టయితే పడింది. కానీ ఇంతటితో ఆగిపోవాలనేం లేదు. మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ గానీ, ఈ ఇయర్ గానీ కుదిరినప్పుడు నేను యూపీఎస్సీ రాసి కలెక్టర్‌గా అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డీఎస్పీ రావడం వల్ల మా ఇంట్లో గానీ, మా అమ్మా, నాన్న గానీ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. తను ఒక మంచి ఆఫీసర్‌గా, డీఎస్పీగా సేవలైతే చేయగలదని వాళ్ళకొక నమ్మకం వచ్చింది. చాందిని తండ్రి భాస్కర్ తిరుమల తిరుపతి దేవస్థానం రిసెప్షన్ 1వ విభాగంలో డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రభుత్వ సర్వీసులో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న ఆమె పట్టుదలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. తండ్రి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఆమె తన స్వయం కృషితోనే పోటీ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి ఈ ఘనత సాధించడం విశేషం. దీంతో ఆమె ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. యూపీఎస్సీ అనగానే ఏదో ఎప్పుడు బుక్కుల ముందర కూర్చొని చిన్నప్పటి నుంచి బుక్కులే చదువుకుంటా ఉండాలి అనేది ఒక అపోహ మాత్రమే. యూపీఎస్సీకి కేవలం బుక్ నాలెడ్జ్ అయితే సరిపోదు. ఒక సొసైటీ పట్ల అవగాహన కూడా ఉండాలి. నేను బాగా చదివేదాన్ని, కానీ అదే కాకుండా కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. అంతేగాక కాలేజ్లో ఈవెంట్స్లో కానీ, కాలేజ్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. కేవలం బుక్కులే ప్రపంచంగా అయితే బతకలేదు. కానీ ఈ సర్వీస్‌లో, ఈ ఫీల్డ్‌లో మనకు ఈ స్కిల్స్ కూడా చాలా అవసరం. సాఫ్ట్ స్కిల్స్, ఎవరితో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, నాలెడ్జ్‌తో పాటు ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ మన క్యారెక్టర్‌లో, మన పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి బుక్కులే ప్రపంచంగా అయితే సివిల్ సర్వీసెస్ కానీ సాధించలేమని నా అభిప్రాయం. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరిన చాందినికి గ్రూప్ 2లో ఇంటర్మీడియట్ ఉద్యోగం వచ్చింది. గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీ క్యాడర్ పోస్టుకు ఎంపికైంది. కేవలం 7 రోజుల వ్యవధిలోనే ఈ 3 కీలక విజయాలు దక్కడం ఆమె కృషికి నిదర్శనం. ఈ ఘనత సాధించడం ద్వారా చాందిని తన ప్రతిభను చాటుకుంది. నా పేరు భాస్కరు. నేను టీటీడీలో డిప్యూటీగా వర్క్ చేస్తున్నాను. మా పాపని ఫస్ట్ నుంచి కూడా చదువు మీద భలే ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాలు పిలిస్తే కూడా రాదు, టీవీలు కూడా సరిగ్గా చూడదు. వాళ్ళ అన్నయ్య చూస్తూ అంటే కూడా వాదిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటూ ఆ అమ్మాయి చదివే సిస్టాన్ని కూడా నేను బాగా ఆస్వాదిస్తూ ఉండేవాడిని. ఆ చదివేటప్పుడులోనే ఆ పాపకు 7th క్లాస్లోనే నేను మామూలుగా ఏమవుతావమ్మా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ ఇటు మార్గం కొన్ని ప్రశ్నలు అడిగితే నేను సమాజానికి సేవ చేయాలని 7వ తరగతిలోనే మంచి మార్కులు వచ్చినప్పుడు ఆ మాట చెప్పింది ఒక స్కూల్లో. ప్రతి మనిషికి కళ ఉంటుంది, కానీ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ పొజిషనే టాప్లో ఉన్నప్పుడు ఏమాత్రం ఏదైనా జరిగితే కిందకు వచ్చేస్తారు. మళ్ళీ ఏ ఉద్యోగాలతో పోలేక అట్టా ఇది ఉంటున్నారని నేను ఎన్నో రకాలు చూపిన. చాలా కాన్ఫిడెన్స్ లెవెల్లో పెట్టుకొని నాతో కంటిన్యూ చేయించుకుంటూ నేను చెప్పాల్సింది చెప్తూ, కానీ మనసులో అయితే ఉండేది చదువుతా అన్నట్టు చదివించాలని. కానీ తండ్రిగా నేను ఇంత సిచ్యువేషన్ నాకు చెప్పాలి కాబట్టి చెప్పి ఆ పాపకు తగ్గట్టుగా ప్రోత్సహిస్తూ వచ్చాను.
మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు కూడా 1 year చేసి వాట్ ఈస్ ద ఎంప్లాయీ అనేది కూడా తెలుస్తుందమ్మా, ఆ తర్వాత చెయ్యి అని చెప్తే కూడా లేదు నేను డైవర్ట్ కాలేను సబ్జెక్ట్ మీద, నేను కంటిన్యూగా అట్నే చదువుతానండి. కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినాను. నిరంతర సాధన, సరైన ప్రణాళిక ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని చాందిని చాటి చెప్పారు. ఒకేసారి 3 ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ ఆమె రాష్ట్ర పోలీస్ విభాగంలో డీఎస్పీగా సేవలు అందించే అవకాశం ఉండటంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ తను డిఎస్పీ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా డిఎస్పీనే రావడం వల్ల సెట్ అయిపోతుంది. లేడీస్ అని భయపడాల్సిన పని లేదు. అందరికీ అది ధైర్యం ఇంట్లో అందరికి కూడా. అది చిన్నప్పటి నుంచి అదే బాగా స్ట్రాంగ్ ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది. ఇంకా ఎప్పటి నుంచి డెడికేటెడ్ తను, బాగా చదువుకుంటూ ఉంటుంది. దానికి తోడు అంత సపోర్ట్ అంతా కరెక్ట్ కుదరడం వల్ల ఇది జరిగింది. నిజంగా గర్వంగానే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడతో కాకుండా ఇంకా పెద్ద పెద్దవి కూడా తను అచీవ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. కష్టపడి చదివితే విజయం వరిస్తుందని చెప్పడానికి చాందిని ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. ఆమె విజయం గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది అని స్వామి వివేకానంద చెప్పారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటే విజయం వరిస్తుంది. నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకవైపు కూలీ పనులు, ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే కష్టపడి చదివి గ్రూప్ 2లో జాబ్ సంపాదించారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తులకు చెందిన విజయలక్ష్మి పేరులోనే కాదు, జీవితంలో కూడా విజయం వరించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా ఎంపికయ్యారు. విజయలక్ష్మి చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించారు. పేదరికం కారణంగా చదువు ముందుకు సాగలేని పరిస్థితి. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. మొత్తం 5గురిలో విజయలక్ష్మి చిన్నవారు. కుటుంబం మొత్తం కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. ఇంట్లో పెద్దలు వద్దంటున్నా కూలి పనులకు వెళుతూ డిగ్రీ పూర్తి చేశారు. 2018లో సొంత ఊరికి చెందిన చెన్నయ్యను పెద్దల్ని ఎదురించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ కష్టపడి కూలి పనులకు వెళ్లి ఓ ట్రాక్టర్ కొనుగోలు చేశారు. చెన్నయ్య ట్రాక్టర్తో వ్యవసాయ పనులకు వెళుతూ సంపాదించడం మొదలుపెట్టారు. వివాహమైందని విజయలక్ష్మి అక్కడితో ఆగలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులకు వెళుతూ రాత్రివేళల్లో కష్టపడి చదివారు. చదువు పట్ల ఆమెకున్న మక్కువను చూసి భర్త చెన్నయ్య ఆమెను ప్రోత్సహించారు. ఆ తర్వాత విజయలక్ష్మి గ్రూప్ 2 శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లి హాస్టల్లో చేరారు. నా పేరు విజయలక్ష్మి. మా ఊరు ఎల్లావతుల గ్రామము. మాది రుద్రవరం మండలం, కర్నూలు జిల్లా. నాది 10th వరకు ఎల్లావతుల స్వగ్రామంలోనే పూర్తి అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి నంద్యాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పూర్తి అయిపోయింది 2013-14. తర్వాత వచ్చేసి డిగ్రీ రామకృష్ణ కాలేజీలో చదివాను సార్. ఇంకా తర్వాత అనుకోకుండా మ్యారేజ్ అయ్యింది నాకు. ఇంకా తర్వాత మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దానికి కూడా, పెళ్ళికి. అయినా కానీ చేసుకున్నాము పెళ్ళి అయితే. తర్వాత వచ్చేసి వేరు కాపురం పెట్టేసరికి మాకు ఏమీ లేదు, అప్పటికి కూడా తినడానికి తిండి కూడా లేదు. ఇంకా చేతుల కష్టం మీదనే బ్రతికినాము మేము కూడా. ఆ తర్వాత వచ్చేసి మా ఆయన ఇంకా ప్రోత్సాహం వల్ల నన్ను కోచింగ్కి అయితే పంపించాడు మ్యారేజ్ తర్వాత. ఇంకా అనుకోకుండా ఆ సమయంలో వచ్చేసి మా ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయింది రోడ్డు ప్రమాదంలో. ఇంకా ఆయన చూసుకుంటూనే చదువుకున్నాను. కొద్దిసార్లు ఏడ్చుకున్నాను, ఎందుకు అసలు చదవాలన్నా వద్దా, ఏంటి పరిస్థితి, రోజు గడవని పరిస్థితి మాకు. ఇంకా ఎలాగోలా చదవాలి, గట్టెక్కాలి అనేసి బలమైన నిర్ణయం తీసుకొని ఆయనకు సేవలు చేసుకుంటూనే ఇంకా మిగతా సమయంలో పనికి వెళ్తుండేదాన్ని. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పుస్తకాలు ముందరేసుకొని చదువుకుని దాన్ని రివిజన్ చేసుకుండి, ఇంకా అందులో దేవుని సహాయం కూడా ఉంది అండి నాకు. ఇంకా అలా ఇప్పుడు అయితే జాబ్ అయితే సాధించాను ఏఎస్ఓగా.
ఆ కష్టాలు అనేవి ఇంకా చెప్పలేకున్నానండి, పడిన కష్టాలు. ఇంకా నేనైతే ప్రజలకు ఒకటే నా విజ్ఞప్తి, నేనైతే నీతి నిజాయితీగా జాబ్ అయితే చేసి నా వంతు నా సహకారం అందిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 2023 ఏప్రిల్లో విజయలక్ష్మి భర్త చెన్నయ్యను ఆటో ఢీకొట్టడంతో కాలు విరిగింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె తన గ్రూప్ 2 శిక్షణను మధ్యలోనే ఆపేసి తిరిగి సొంత ఊరికి వచ్చేశారు. కొంతకాలానికి భర్త కోలుకున్నారు. మళ్లీ భార్యాభర్తలిద్దరూ కూలి పనులకు వెళ్లేవారు. ఆ డబ్బులు రోజువారీ ఖర్చులకు సరిపోయేవి. అయితే విజయలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశ మాత్రం మిగిలిపోయింది. అప్పటి నుంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదైనా ఉద్యోగంలో చేరితే ప్రిపరేషన్ కష్టంగా ఉంటుందని ఊళ్ళోనే ఉదయం కూలి పనులకు వెళ్లారు విజయలక్ష్మి. ఇంతలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే దరఖాస్తు చేశారు. అప్పటినుంచి రోజుకు 8 గంటల పాటు కష్టపడి చదివారు. ఉదయం కూలి పనులు, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పరీక్ష కోసం సన్నద్ధమయ్యారు. విజయలక్ష్మి సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నారు. రాత్రి చదివిన టాపిక్స్ మరుసటి రోజు కూలి పనులకు వెళ్లిన సమయంలో మరోసారి గుర్తు చేసుకునేవారు. ఓవైపు భర్తకు అండగా నిలుస్తూనే ఇటు చదువును కొనసాగించారు. కష్టాలన్నీ దాటుకుని ఎట్టకేలకు ప్రభుత్వ కొలువు సంపాదించారు. అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వర్తించబోతున్నారు. మా ఆయన పేరు సాలు చెన్నయ్య. నన్ను చదివించడానికి ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకా వేరే సమయంలో ఆయన తినగానుక పస్తులు ఉండేవారు కొద్ది రోజులు కూడా. ఇంకా ఆయన ఏం చదువుకోలేదు సార్, 4 వరకు చదివినారు. నేను చదువుకోలేదు కదా, నా భార్యను చదివించాలి, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది హేళన చేసినా ఒక స్థాయిలో నిలబెట్టాలి అనేసి బలమైన డెసిషన్ తీసుకున్నారు ఆయన. ఇంకా ఆయనకి వచ్చేసి ఎంఆర్ఓ కావాలని కోరిక ఉండేది. కానీ పరిస్థితుల వల్ల చదవడానికి వీలు కొద్దిపాటి సమయంలోనే ఇలా ఏఎస్ఓగా ఎంపికైనాను. నేనైతే ఎంఆర్ఓ కాలేకపోయినాను. ఫ్యూచర్లో ఎంఆర్ఓ అవుతాను కంపల్సరీగా. ఆయన కోరిక నెరవేర్చుతానని మాటిస్తున్నాను. నేటి యువతకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన టైం వేస్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వింటూ మంచిగా చదివి ఒక స్థాయిలో ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు, ఊరికి మంచి పేరు, రాష్ట్రానికి మంచి పేరు, దేశ పౌరులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను సార్. సామాన్యులకు కలలు కనడం తెలుసు, కానీ ఆ కలలను నిజం చేసుకునే క్రమంలో ఎదురయ్యే ముళ్లబాటలో నడవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి అసాధారణ మహిళే విజయలక్ష్మి. మారుమూల గ్రామం నుంచి సచివాలయ సౌధాల వరకు సాగిన విజయలక్ష్మి ప్రయాణం కేవలం ఒక ఉద్యోగ సాధన మాత్రమే కాదు, అది ఆత్మవిశ్వాసానికి, అలుపెరగని పోరాటానికి నిలువుటద్దం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.